గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో పెద్ద వికెట్ పడింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైడ్రామా మధ్య ఆదివారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మిగతా నిందితులు ఈడీ అరెస్ట్ చేసింది. వైకాపా హయాంలో మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూలు ఇచ్చిన సంస్థలకే మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వడం వంటి అవకతవకలకు పాల్పడ్డ వైకాపా ప్రభుత్వ పెద్దలు తద్వారా భారీగా కూడబెట్టినట్టు సిట్ నిగ్గు తేల్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేశ ఆర్థిక వృద్ధికి సాగర మదనం, బ్లూ ఎకానమీకి రెక్కలు తొడిగేలా భారత్ అడుగులు, 2030 నాటికి జీడిపిలో 8% వాటా సాధనకి మహాసముద్రంలో జల్లెడ. ఈనాడు ఈటీవీ కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి శ్రీనివాస్ కుమార్ దేశ ఆర్థిక రంగానికి సముద్ర తీరాలు, అగాధ జలాలు ఉత్ప్రేరకాలుగా మారుతున్నాయని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు, వ్యూహాత్మక ప్రణాళికలు భారత్ని బ్లూ ఎకానమీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు దోహదపడతాయన్నారు. ఇందుకు భారత్ చేపట్టిన డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీకి బ్లూ ఎకానమీ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇటీవల గుంటూరు జిల్లాకు వచ్చినటువంటి ఆయన ఈనాడు టీవీతో మాట్లాడినటువంటి వివరాలను హైలైట్ చేశారు. అయితే నీళ్లు అడుగంటుతున్నాయి. 11 పట్టణాలు, 3000 గ్రామాల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే కొన్ని చోట్ల మొరాయిస్తున్న బోర్లు, ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్న అధికారులు. రాష్ట్రంలో 11 పట్టణాలతో పాటు 2942 గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో ట్యాంకుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల ద్వారా నీటి పంపింగ్ ఇబ్బందిగా మారచ్చని భావిస్తున్నారు. పలు పట్టణాల్లో ఇప్పటికే 3-4 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. 207 గ్రామాల్లో బోర్లు మొరాయించడంతో ట్యాంకర్లతో ప్రజలకు నీరు అందిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎల్నినో ప్రభావం పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వేర్వేరుగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాయి అన్నట్టు హైలైట్ చేశారు. అయితే 170 చట్ట సవరణకి నో, షెడ్యూల్డ్ ఏరియాలో భూ బదలాయింపు గిరిజనులకే పరిమితం. ప్రభుత్వ కీలక నిర్ణయం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలకు అధికారుల సమ్మతి. గిరిజనులని ఏళ్లుగా వెంటాడుతున్న సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించిన 170 చట్టానికి సవరణలు ఏవి చేయకూడదని ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. దీనికి విరుద్ధంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో కొంతమంది గిరిజనేతరులు దాఖలు చేసిన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్ వేయనున్నట్టు తెలిసింది అన్నట్టు హైలైట్ చేశారు. అయితే చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం, వేగంగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం 2 ఏళ్లలో ఏటా సగటున 963 ఎకరాల కేటాయింపు, 4030 కోట్ల పెట్టుబడులు, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా అడుగులు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు ప్రోత్సహించడం మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటి నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే సాధ్యమైనంత వేగంగా భూములు కేటాయిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి ఇప్పటికీ 2876 ఎంఎస్ఎంఈలకు అత్యంత వేగంగా భూములు కేటాయించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 120 కోట్లతో గుడిబాట. గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 100కి పైగా దేవాలయాలు 205 కిలోమీటర్ల పొడవైన రోడ్డుతో అనుసంధానిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, బీబీజీ రామ్జీ, సాస్కి నిధులతో రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న, రహదారుల సౌకర్యం మెరుగుపట్టడం లేదన్న విషయం క్షేత్రస్థాయి పర్యటనలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో గుడిబాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చి 120 కోట్లతో 26 రహదారుల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. అహోబిలంలోని శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం, మదనపల్లి నియోజకవర్గం గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, మారుమూల ప్రాంతాలను దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి వద్ద ఉన్న పుడియగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఘాట్ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గంలోని సింగిరి కోన, సోమేశ్వరం, తలుపులమ్మల మార్గం, ఇట్లాగా అనేక మార్గాలు కన్స్ట్రక్షన్ చేయించారన్నటువంటి హైలైట్ చేశారు. చదువుకో హాయిగా, కొత్తగా వసతులు మెరుగ్గా. ఎస్సీ విద్యార్థులకు నూతన హాస్టల్, ఇప్పటికే 6 భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి, 1 మినహా మిగతావి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి. చదువుకునేందుకు విశాలమైన స్టడీ రూములు, భోజనాలు చేసేందుకు డైనింగ్ హాళ్లు, వండి వార్చేందుకు వంటగదులు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇలా సకల హంగులతో ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏళ్లుగా పెచ్చులుడే పైకప్పులు, కారుతున్న భవనాలు, ఇరుకు గదులతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 86 కోట్లతో 25 వసతి గృహాల పనులు ప్రారంభించి ఇప్పటికే 6 భవన సముదాయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. బంగ్లాదేశ్లో కుటుంబం హత్య,
మాదక ద్రవ్యాల మత్తులో నలుగురిని పొట్టన పెట్టుకున్న ముష్కర్లు తమ మేడపైకి చేరి మాదక ద్రవ్యాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించడం ఆ కుటుంబం చేసిన తప్పైంది. అప్పటికే మత్తులో జోగుతున్న దుండగులు ఆ ఒక్క ప్రశ్నతో ఆగ్రహించి ఒకరి తర్వాత ఒకరుగా ఆ కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యం అవసరం. క్రీడా మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ బ్రిక్స్ సభ్య దేశాల మధ్య బలమైన క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా క్రీడాకారులు కోచ్ల మార్పిడి సంయుక్తంగా పోటీలు నిర్వహించడంతో పాటు క్రీడా విజ్ఞానాన్ని పంచుకోవాలన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 2047 నాటికి విశ్వగురుగా భారత కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భారత్ 2047 నాటికి విశ్వగురుగా మారబోతోందని, ప్రపంచాన్ని శాసించే శక్తిగా అభివృద్ధి కాబోతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో 2 రోజులుగా జరుగుతున్న వికసిత్ భారత్ 2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ఆదివారం ముగిసిన సందర్భంగా మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే శబరిమలలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహా వ్యవస్థ ఉండాలి. మాధవ్ శబరిమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అయ్యప్ప గురుస్వాముల సమ్మేళనంలో మాధవ్ మాట్లాడారు. శబరిమలలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహా సమర్థ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయ్యప్ప దీక్షల సీజన్లో తెలుగు రాష్ట్రాల నుండి అదనపు రైళ్లు నడిచేందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతామని మాధవ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి రాష్ట్రమంతా గంజాయి ఊడలు కుప్పంలో గుప్పు అంటూ స్వయంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మత్తు మందులు అంతా గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకుని పచ్చముఠాల ఆగడాలు, రెడ్ బుక్ పాలనలో కారులో గంజాయి తరలిస్తూ దొరికిపోయిన కాకీలు, ఉత్తరాంధ్ర నుంచి హిందూపురం దాకా విస్తరించిన మత్తు జాడలు, విజయవాడ కేంద్రంగా రాజధాని ప్రాంతాలు యథేచ్ఛగా విక్రయాలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు అక్రమ రవాణా, ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా చిక్కేది టీడీపీ కూటమి నేతలే. డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులు పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, డ్రగ్స్ దందాలో దొరికిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమార్ సుధీర్ రెడ్డి, పీజీఆర్ఎస్లో కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు, అలాగే 2 నెలల్లో గంజా రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ప్రకటించి 2 ఏళ్ల పాలనలో దందాకు గేట్వేగా మార్చేసిన చంద్రబాబు సర్కార్ ప్రాంతాల వరకు డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాన్ని పర్యవేక్షిస్తున్న టీడీపీ కీలక నేతల కుటుంబాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. బడులు ఖాళీ అవుతున్న బాబు అబద్ధాలు, 1.10 లక్షల చేరికలు ఎక్కడ, 5.56 లక్షల మంది తగ్గడమే నిజం అంటూ 2023-24 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 40.5 లక్షలు, 25-26లో సంఖ్య 34.93 లక్షలు పడిపోయింది. 3 ఏళ్లలో ప్రభుత్వ బడుల్లో ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కి తగ్గింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కి పడిపోయినాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య 45.53 లక్షల నుంచి 48.4 లక్షలకు పెరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధమే దీనికి కారణం. ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి సర్కార్ బలహీనపరుస్తున్న ఆందోళనకరం. విద్యారంగంలో మేము విప్లవాత్మక మార్పులు తెచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక వసతుల విప్లవం, ఆంగ్ల మాధ్యమం, బైజూస్, ట్యాబ్స్, ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు, టోఫెల్, ఐబీ అమలు చేశాం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కేసు నుంచి తప్పించండి, ఎంతైనా ఇస్తాం. జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో పోలీసులతో భారీ మొత్తంలో సెటిల్మెంట్. నిందితుడి కుటుంబం మాదాపూర్ ఠాణాలో ఉన్నతాధికారి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావడంతో దాచిపెట్టిన వైనం అంటూ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు నుంచి తప్పిస్తే ఎంత పెద్ద మొత్తమైనా ఇస్తామని పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. మాదాపూర్ ఠాణాలో ఉన్నతాధికారి లింగమనేని కుటుంబం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో భారీ మొత్తంలో సెటిల్మెంట్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. నెల 16న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద లింగమనేని సంజూష్ తన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న లైఫ్ స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతీముఖిని ఢీకొట్టడంతో ఆ మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు 5 రోజుల పాటు ఈ రోడ్డు ప్రమాదం విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచారు. ఈ సమయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ ఉన్నతాధికారి పలువురు క్రింది స్థాయి సిబ్బందితో నిందితుడి కుటుంబ సభ్యులు సయోధ్య కుదుర్చుకున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుడు సంజు స్థానంలో మరొక ప్రైవేట్ డ్రైవర్ని పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటికే ఘటనా స్థలంలో స్థానికులు ఫోన్లో రికార్డు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమై తూతు మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు సంజూష్ను వెంటనే అరెస్ట్ చేయకుండా నోటీసులతో సరిపెట్టేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేవలం BNS 106(1) కింద అనుకూల సెక్షన్ నమోదు చేశారు. కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన కారులో మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆర్థిక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి లింగమనేని రమేష్ కుమారుడు కావడంతోనే సంజూష్ మీద అనుకూల సెక్షన్ నమోదు చేశారంటూ పోలీసుల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వ్యవహారాన్ని తెలంగాణ పోలీస్ బాస్ సీరియస్గా తీసుకున్నారు. శనివారం మాదాపూర్ PS స్టేషన్ హౌస్ ఆఫీసర్ దర్యాప్తు అధికారి SIను కార్యాలయం పిలిపించుకుని కేసు నమోదు, దర్యాప్తు తీరు తదితరాలపై సమగ్ర వివరాలు సేకరించినట్టు తెలిసింది. కారు వేగం, తీవ్రమైన గాయాలతో భారతీయ మృతి చెందిన తీరు,
తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని ఎలాంటి సెక్షన్లు జోడించాలో తెలియదా, లేదా ఎవరి ఒత్తిడి ప్రలోభాల వల్ల అనుకూల సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లా రవాణా అధికారి నిందితుడు సంజూష్ నడిపిన కారుని స్వాధీనం చేసుకుని వాహన తనిఖీని పూర్తి చేశారు. రోడ్లు దాటుతున్న భారతిని కారు ఎడంవైపు బలంగా తాకడంతో ఆమెకు తల, శరీర భాగాలు తీవ్ర గాయాలైన, అలాగే కారు ఎడంవైపు బాగా డ్యామేజ్ అయినట్టు గుర్తించారు. భారతి ఇంటికి కొట్టిన తర్వాత కారుని పక్కన నిలిపి ఆపేయడంతో కారు వేగం స్పీడోమీటర్లో నమోదు కాలేదు. అలాగే ఘటనా స్థలం వద్ద ఎట్లాంటి సీసీటీవీ కెమెరాలు కానీ స్పీడోమీటర్లు కానీ లేకపోవడంతో కారు వేగాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారు. అయితే మృతురాలి తలకు, శరీర భాగాలకు తగిలిన గాయాలను బట్టి కారు 80 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. నగర రోడ్లపై కార్ల సగటు నిర్దేశిత వేగం 40 కిలోమీటర్లు ఉండాలి. కానీ సంజూష్ మితిమీరిన వేగంతో నడపడం తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. కారు నడిపిన సంజూష్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్పీ సమర్పించాలని పోలీసులు డిటిఓ కోరారు. సోమవారం నివేదిక కాపీని దర్యాప్తు అధికారికి అప్పగిస్తామని సంబంధిత అధికారి సాక్షికి చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ వీళ్ళు కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఖరగ్పూర్ అమరావతి కారిడార్ కేంద్రం అనుమతి, రాష్ట్రం మీదుగా 457 కిలోమీటర్ రహదారి, మోడీ గడ్కరీలకు సీఎం థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్కి తూర్పు భారతదేశంతో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1107 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక ఖరగ్పూర్ అమరావతి కారిడార్ నిర్మాణానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రకటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఆదాయం కొంతే, మందగమనంలో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సగం మంది ఆదాయార్జనలో స్తబ్దత, ఆదాయం ఏమాత్రం పెరగలేదన్న 52% గ్రామీణ కుటుంబాలు, అనధికారిక అప్పులతో 23% కుటుంబాల అవస్థలు, మెరుగవుతున్న మౌలిక సదుపాయాలు, నాబార్డు సర్వేలు స్పష్టమైన గ్రామీణ భారత్ ముఖ చిత్రం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతోంది. ఆదాయం తగ్గడం, పొదుపులు క్షీణించడం, మూలధన పెట్టుబడులు పడిపోవడం, ఉపాధిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వంటి అంశాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. నాబార్డు తాజాగా విడుదల చేసిన రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే నివేదిక గ్రామీణ భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని విశ్లేషించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రారంభించారు, వదిలేశారు, ప్రచారం లేక బడి కోసం పథకం వెలవెల, స్కూళ్ల అభివృద్ధి లక్ష్యంతో ప్రారంభం, మొదటి రోజు 4 కోట్లకు పైగా విరాళాలు, తర్వాత నెల రోజులు 10 లక్షలు రాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కనిపించని స్పందన. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బడి కోసం పథకం వెలవెలబోతోంది. ప్రచారం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్పందన రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 24 మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. స్కూల్ ఇన్ఫ్రా విభాగం ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కీలక బిల్లులపై కేంద్రం పట్టు, ఈ వర్షాకాల సమావేశాలను ఆమోదింప చేసుకోవాలని యోచన. పార్లమెంటు వాయిదా పడి 10 రోజులు అయినా ప్రోరోగ్ చేయని వైన అక్రమంగా 2/3 మెజార్టీ సాధించేందుకు షా పావులు కదుపుతున్నారేమో, ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానంలోనే కాంగ్రెస్ నేత జైరాం హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే AK-203 షేర్ వచ్చేస్తుంది. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం. పరీక్షల నిమిత్తం త్వరలోనే సైన్యానికి భారత సైన్యం ప్రస్తుతం వాడుతున్న ఇన్సాన్ రైఫిల్ స్థానంలో అధునాతన AK-203 రైఫిల్ షేర్ వచ్చి చేరబోతుంది. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన AK-203 రైఫిల్ విజయవంతంగా పరీక్షించారు. షేర్ అని పిలిచే ఈ రైఫిళ్లను స్థానికంగా తయారు చేసి 2019లో భారత్ రష్యా మధ్య ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. IRRPL ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని అమేధీ జిల్లా కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. పట్టణాలకు కొత్త రూపు, 7,469 కోట్లతో మౌలిక వస్తువుల కల్పన. HAM విధానంలో పన్నులకు ప్రభుత్వ అనుమతి. మూలధనం 5,500 కోట్లు, వడ్డీ 1,969 కోట్లు. రహదారులు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధి. 123 పట్టణ స్థానిక సంస్థలు, 40,743 కోట్ల ప్రాజెక్టులు. స్వర్ణాంధ్ర 2,047 లక్షలకు అనుగుణంగా చర్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఫ్లెక్సీ ఫేర్ తేలేరా, ఆర్టీసీ ఏసీ బస్సుల్లో తగ్గుతున్న ఓవర్, సాధారణ రోజుల్లో టికెట్ ధర ఎక్కువ, రద్దీ సమయాల్లో సౌకర్యాలు ఏమితో ఆదరణ కరువు. ప్రైవేట్ బస్సుల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానం, హంగులు సౌకర్యాలతో ఆకర్షణ. 2 సీజన్లోనూ ప్రైవేటుకు లాభం, ఆన్ సీజన్ లో ఆర్టీసీ నష్టాల బాట. బెజవాడ వంటి నగరాల్లో ప్రయోగాత్మక ఫ్లెక్సీ ఫేర్ అమలుకు ప్రతిపాదనలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 100కు 10% అర్హులు. వర్సిటీ పోస్టుల అభ్యర్థులపై అనర్హత వేటు. UGC పే స్కేల్ నిబంధన కారణంగా భారీగా నష్టపోయిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు బ్యాంక్ స్టేట్మెంట్లు, రిటర్న్లు ఉండాలని రూలు. ఫలితంగా 90% మంది అనర్హత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది. లేకపోతే ఫార్చునర్ కారులో వచ్చి రోడ్లు ఊడ్చి అంటూ, అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళలోని BC రోడ్డు ప్రాంతం. ఉదయం 5 గంటలు అప్పుడే ఓ ఫార్చునర్ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తి చకచకా ముందుకు కదిలాడు. చీపురు తీసుకుని రోడ్లని శుభ్రంగా వచ్చాడు.
సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగానే చీపురు పక్కన పెట్టేసి మళ్ళీ ఫార్చునర్ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి పేరు శేషప్పన. బంట్వాళాలో పౌర కార్మికుడు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఇట్లాంటివి జరుగుతుంటాయని వింటుంటాం, కానీ కర్ణాటకలోని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇలా విలాసవంతమైన కారులో వచ్చి పనిచేసి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. శేషప్పన 1996లో ₹50 కూలి కోసం పౌర కార్మికుడిగా చేరాడు. కొంతకాలానికి పర్మనెంట్ ఉద్యోగం అయ్యాడు. 3వ తరగతి వరకే చదివిన శేషప్పన ఒకానొక దశలో మద్యానికి బానిసయ్యాడు. 2005లో బంట్వాళ ఎస్ఐ బేలియప్ప మాటల స్ఫూర్తితో మద్యం మానేశాడు. రోజు మధ్యాహ్నం వరకు పౌర కార్మికుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత పశువుల పెంపకం చూసుకుంటాడు. దీని ద్వారా నెలకు 40,000 సంపాదిస్తాడు. ఈ క్రమంలో తొలుత ఆల్టో కారు కొన్న అతన్ని కొందరు పారిశుద్ధ్య కార్మికుడికి కారు ఎందుకని ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. కొన్నాళ్ళకి స్కార్పియో కొన్నాడు. పాత కారును విక్రయించి మళ్ళీ లోన్ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మారింది. ప్రస్తుతం ఫార్చునర్ కారు కొనుగోలు చేశాడు. పౌర కార్మికుడు శేషప్పన మీడియాతో మాట్లాడుతూ, జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, మద్యానికి బానిస ఎన్నో కోల్పోయాను, తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు, ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యంగా అది గౌరవమే ప్రధానం. ప్రస్తుతం పౌర కార్మికుడు వచ్చి జీతం కాకుండా పాడి పశువుల ద్వారా నెలకు మరో 40,000 సంపాదిస్తున్నారు. నాకు ఇష్టమైన కారులో తిరగడం సంతోషంగా ఉందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మహిళ శరీర భాగాలతో బిర్యానీ అంటూ ఈ నెల మొదట చెన్నై నుంచి ఆగ్రాకు వెళ్లిన రైల్లో సూట్ కేసులో మహిళ శరీర భాగాలను గుర్తించిన కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు అనుమానితులు చెన్నైలో వాళ్ళు అద్దెకు తీసుకున్న ఇంట్లోనే మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఉంటారని ప్రాథమికంగా తేలిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.